ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్సుమాంజలి. The truth is known only when all is seen, attracted by the all that is the one. She earns towards a higher light than hers. Hid by her curls and creeds, she has glimpsed God's face. She knows she has but found a form, a robe, but ever she hopes to see him in her heart and feel the body of his reality. అంటే ఏకంలోని అనేకంతో ఆకర్షించబడి అంతటినీ ఏకకాలంలో దర్శించితేనే తప్ప సత్యదర్శనం అనేది మనకు ఎప్పటికీ అవగాహన కాదు, సందర్శనం కూడా కాదు. ఆత్మ తనదైన సంస్కారాల వెనుక నుండి ఉన్నతమైన తేజస్సును దర్శిస్తుంది. తన సంప్రదాయాలు, ఆచారాల మాటను దాగి ఉన్న దైవాన్ని గురించి తలుకులు గమనిస్తుంది. ఏదో ఒక రూపం, ఆచ్ఛాదనం మాత్రం చూడగలుగుతుంది. అయినా ఆ పరమాత్మకు తన హృదయంలో చూడాలని పరమాత్మను తన హృదయంలో చూడాలని ఏదో తపన మనందరికీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ వాస్తవాన్ని ఈ శరీరంతోనే చూడవద్దు అన్న ఏదో ఒక వాంఛ మనం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఏకత్వంలో భిన్నత్వాన్ని మన ఈ దేహంతోనే చూడాలని ఆ వాంఛ వెన్నట్టుతూనే ఉందని శ్రీ అరవిందుల వారు మనకు సావిత్రిలో ఇలా వివరించడం జరిగింది. అయితే ప్రస్తుత ఉన్న ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణంగా లేదు ప్రస్తుతం ఉన్నది. ఎందుకంటే ఆధ్యాత్మిక అనేక శాఖోపశాఖలుగా చీలిపోయి ముక్కలుగానే దర్శించడం జరుగుతుంది ప్రస్తుతం. అవి ఏంటంటే ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైత అద్వైతము, అలాగే శ్రీరామ కృష్ణ మఠం లాంటి సాంప్రదాయాలుగా ముక్కలుగా చెక్కలే ఎవరి సాంప్రదాయాల్లో వారు బిగిసిపోయారు. అయితే వారంతా ఎవరి మార్గంలో వారు ఎంతో కొంత సమాజ సేవ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఇందులో చూడవలసింది ఏంటంటే మనం ఈ భిన్నత్వంలోని ఏకత్వాన్ని గమనించి అన్నింటినీ సమదృష్టితో చూడగలగాలి. ఎందుకంటే అసలు ఆ మాటకొస్తే భారతీయ ఆధ్యాత్మికతలోని ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం అనే మౌలిక సూత్రం దాగి ఉంది. దానిని మనం ఏ పరిస్థితులలోనూ దూరం చేసుకోకూడదు. అయితే ఈరోజు మన ముఖ్యాంశం ఏంటంటే జీవిత పరమార్థం మనది ఈరోజు టాపిక్. అంటే మన జీవితానికి అర్థము, పరమార్థం ఏంటి? మనం ఏదో బ్లైండ్గా అలా బ్రతికేస్తూ ఉంటాము, మనకంటూ ఏ లక్ష్యము లేకుండా. అయితే లక్షల మందిలో ఏ ఒక్కరు ఉన్నత జీవితం కోసం పరితపిస్తారు. అసలు ఉన్నత జీవితం అంటే ఏందో కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఏంటి అనేది, అంటే దీనికి అనాదిగా అనేక మంది మనకు ఎన్నో గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, అంతేకాకుండా అవతార పురుషులు, ప్రవక్తలు, సాధువులు, సత్పురుషులు, వారు ప్రబోధాలు ఎన్నో కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అన్నింటిలోని సారాంశం వాటిలో ఉన్నది ఏంటంటే మనిషిలోని ప్రేమతత్వం. దేనిని పెంపొందించుకోవాలని, దానిని బాగా ఆ ప్రేమతత్వాన్ని మనం బాగా విశాలపరచుకోవాలి, పెంపొందించుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. దానికోసం మానవునిలో మేధస్సు మనకు మంచి భవిష్యత్తును చూపిస్తుంది. జీవితంలో ముందుకెళ్లే మార్గాలను మన ముందు పరుస్తుంది మన మేధస్సు అనేది. కానీ ప్రేమ అనేది మనకు శక్తిని ప్రసాదిస్తుంది. ప్రేమ వల్ల మనకు శక్తి వస్తుంది అన్నట్టు, బలాన్ని అందిస్తుంది. అదొక విశ్వశక్తి. అంటే మనం ఏం చేయాలన్నా ప్రేమ ద్వారా సాధించడమే మనకు ఎప్పటికైనా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. కానీ మనం ఆ ప్రేమను ఎలా చూస్తున్నామంటే మనం దానిని మన జీవితానికి మాత్రమే, మన సంసారాలకు మాత్రమే, బంధుమిత్రులకు మాత్రమే పరిమితం చేస్తున్నాము ఆ ప్రేమ అనే దానిని.
మన ప్రేమకు మనం సరిహద్దులు నిర్మించి దానికి అవతలి వైపు ఇంకొక వైపు అనేది మనం దృష్టిని సారించలేకపోతున్నాం. కానీ మనలోని ప్రేమ భావనను విస్తరించుకుంటూ పోవాలి. ఆ ప్రయత్నంలో మనలోని స్వార్థము, అవినీతి, ద్వేషం, కమటము, ఈర్ష, అసూయ మొదలైనవన్నీ వాటంతట అవే అంటే ఈ అరిషడ్ వర్గాలు అనేది మనం ప్రేమను విస్తరించుకుంటూ పోయే కొద్దీ ఇవి వైదొలుగుతూ ఉంటాయి, పండటాకుల్లా రాలిపోతూ ఉంటాయి. అందుకనే మన పెద్దలు మోక్షం అనేది మన జీవన గమ్యం అని చెప్పారు. అంటే వీటి నుండి వైదొలిగితేనే మనకు ఈ మోక్షం అనేది లభిస్తుంది. అందుకోసం మనం అన్నింటినీ కాదని ఏం చేయాలి? దైవాన్ని ఆరాధించాలి, దైవంతో ఏకం కావాలి అని చెప్పారు మన పెద్దలు. అయితే ఆ దైవాన్ని ఆరాధించడం అంటే అందరినీ అంతటిని కూడా ప్రేమించాలి. అంటే అంతటా దైవమే ఉండు కదా, అందరిలో కూడా దైవమే ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. మన ప్రకృతి వనరులను, సంపదను, డబ్బును, ఐశ్వర్యాన్ని అంతటిని సమాజపరం చేయాలి. అంటే మన ప్రేమకు ఒక సరిహద్దులను పరిమితం చేయకుండా మన ప్రేమను అంటే మనకున్న సంపద కానీ, డబ్బు, ఐశ్వర్యం అంతటిని కూడా సమాజపరం గావించిన కొద్దీ మనకు విశ్వప్రేమ అనేది కూడా ఆ శక్తి, బలం కూడా వస్తుంటుంది. మనం మన కోసం కాక సమాజం కోసం, సమాజంలో ఉన్న దైవం కోసం జీవించాలి. అదే మన జీవిత లక్ష్యం కావాలి. అయితే ఇది మానవులకే కాకుండా ప్రకృతికి కూడా ఈ లక్ష్యం అనేది వర్తిస్తుంది. ఇది మానవుడి ద్వారా దైవశక్తిని ప్రకటితం చేయాలని, దైవానికి మానవుడిని అనుసంధానం చేయడమే కాకుండా మానవుడిని దైవానికి ప్రత్యేకగా మలచాలని, ఆ విధంగా రూపాంతరం చెందించాలని ప్రకృతి లక్ష్యం. అసలు సృష్టి వెనుక రహస్యం కూడా అదే. ఏకోహం బహుశ్యాం ప్రజాయే ఏతి అన్న దైవ సంకల్పం ప్రకారమే ఈ సృష్టి అనేది ఉనికిలోకి వచ్చింది. ఒకటిగా ఉన్న తాను అనేకంగా మారి ప్రకటితం కావాలి అనే దైవ సంకల్పం ఈ సృష్టిగా మారింది. ఇది తైత్తరీయ ఉపనిషత్తులో సూచింపబడింది. ఏకోహం బహుశ్యాం ప్రజాయే. ఈ సృష్టి పరిణామ క్రమం ఈనాటికి మానవునిగా పరిణమించింది. అంటే అమీబా ఏకత్వంతో ఉన్న జీవి నుండి, పదార్థం నుండి, జీవం నుండి వృక్ష సంపద, అలాగే మనస్సు వచ్చి ఈనాటి మానవుడిగా మనకు పరిణమించింది. అయితే అది ప్రకృతి పరంగానే జరిగింది. కానీ ఇది ఇంతటితో ఆగిపోదు, ఇంకా ముందుకి సాగి, అంటే ఈ మానవుడితో ఇది ఆగిపోదు, మానవాతీతిని ఉనికిలోకి తేవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మానవుడి ప్రయత్నం అనేది మనము చాలా నిర్వర్తించవలసిన పాత్ర మనకు ఉన్నది. ఆ మానవుడిని ముందుకు సాగి మానవుడిని శ్రీ అరవిందులు ఏమన్నాడంటే దివ్య మానవుడు అని చెప్పారు. అవతార క్రమంలో శ్రీ అరవిందులు మానవుడిని దివ్య మానవుడిగా మార్చేందుకు మన కాలంలో అవతరించారు. అంటే ఈ మానవుడిని దివ్య మానవుడిగా పరిణామం వేగవంతం చేయడానికి శ్రీ మాతా అరవిందులలోని ఆగమన లక్ష్యం. ఇంకా శ్రీ అరవిందుల మార్గం ఏంటంటే, అంటే ఇప్పటి వరకు మోక్ష మార్గమే మనకున్న అన్ని యోగాలు, మోక్షము, విముక్తి అవే చూపించారు. కానీ శ్రీ అరవిందుల మార్గం ఏంటంటే, మనిషిలో అత్యుత్తమ అంశం దివ్యత్వం అనేది ఉందని, అది జీవితంలోకి అనువదించినప్పుడు దివ్య మానవుడు ఉనికిలోకి వస్తాడని, అది ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదని. అంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళది ఏకంగా వారి చూసుకొని మోక్షం వైపు ఇండివిజువల్గానే వెళ్ళారు. కానీ శ్రీ అరవిందుల యోగ మార్గంలో కొంతమంది అయినా ఆ ఉన్నత సత్యానికి జీవితాన్ని అనుసంధానించుకొని జీవితాన్ని సమిష్టిగా జీవించగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుందని శ్రీ అరవిందుల వారు చెప్పారు. ఇంతవరకు మన ముందున్న ఏకైక జీవిత లక్ష్యం మోక్షం. అది ఎవరికి వారు సంపాదించుకోవాల్సింది. దీనికోసం వీలైనంత వరకు జీవితాన్ని ఇతర వ్యాపకాల నుండి కూడా తీసుకొని, వీలైనంత ఒంటరిగా అయితే ఏది చేసినా, ఎవరిలో కలిసినా ఈ మోక్ష సిద్ధి అనే ఏకైక లక్ష్యం కోసం మాత్రమే తప్ప
మరి ఇంకొక దానికోసం కాదు. ఇంతకుముందు వచ్చిన యోగ ఇంకా అంటే జన్మ లేకుండా చేయడము, మళ్ళీ జన్మకు రాకుండా చేయడం అనే ప్రయత్నంతోనే వారి ఇండివిజువల్ వ్యక్తిగత సాధన అనేది ముగిసింది. కానీ శ్రీ అరవిందులది వారిది దివ్య జీవితం కావున దివ్య జీవితం మనకు అలా ప్రబోధించడం లేదు. జీవితంలోని అన్ని రంగాలలోనూ అది విస్తరించాలి. అంటే వారంతా నీతి నీతి అనుకుంటూ మోక్ష మార్గానికి వెళ్ళారు. మనది దివ్య జీవితంలో మనం ఏం చేయాలంటే ఇతి అనుకుంటూ అన్నింటిని మనలో కలుపుకుంటూ వాటిలో ఉన్న ఒడిదుడుకులను అధిగమిస్తూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. వాటిలో అన్ని రంగాలలో విస్తరింప చేసుకుంటూ దానిలో సత్య ప్రకటన అనేది మనం కావించాల్సి ఉంటుంది. అందరిలోనూ అన్నింటిలో ఉన్న దైవాన్ని, సత్యాన్ని సేవించుకోవాలి. అందుకోసం ఎన్ని జన్మలైనా పట్టవచ్చు. ప్రతి జన్మలోనూ అంతకంతకు వికాసం జరుగుతుంది. అంతవరకు భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత ఏకత్వంలో నుండి భిన్నత్వంలో వ్యవహరిస్తూ సత్య ప్రకటన అనువుగా మనం సాగించాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఏకత్వాన్ని దర్శించి దాన్ని ఆ ఏకత్వాన్ని కిందికి తీసుకువచ్చి ఆ భిన్నత్వంలో ఉన్న వ్యవహరిస్తూనే దానిలో సత్య ప్రకటన మనం కావించాల్సి ఉంటుంది. ఇది అసలైన సృష్టి పరిణామ రహస్యం. అది మాతా అరవిందుల ద్వారానే మనందరికీ వెలుగులోకి వచ్చారు. ఈ రహస్యాన్ని విప్పి చెప్పి మానవుడిని నూతన దిశానిర్దేశం చేసేందుకే శ్రీ మాతా అరవిందుల అవతరించారు. ఒకరు స్థితిశీలం, మరొకరు గతిశీలం. అంటే శ్రీ అరవిందుల వారి స్థితిశీలం కాగా అమ్మ గతిశీలం. అందులోనే అమ్మ మనలో పని చేస్తూ ఉంటేనే మన సాధన అనేది పురోభివృద్ధి జరుగుతుంది. కదిలితే అమ్మ, కదలకపోతే బ్రహ్మ. ఈ 2 అవతారాల కాలంలో మనం ఈ మానవ జన్మకు రావడం నిజంగా మనందరి అదృష్టం. ధన్యవాదాలు.